రోడ్లు లేని ప్రయాణం ఎంత దుర్భరమో గతంలో ఏపీలో చూసాం. ఎక్కడ చూసినా గుంతలు, రోడ్లన్నీ రక్కసి కోనల్లా మారి నరకం చూపించాయి. భారీ వర్షాలు పడితే రోడ్ల మీద గుంటలన్నీ నీళ్లతో నిండి ఎక్కడ ఏముందో తెలియక ప్రమాదాలను తెచ్చిపెట్టాయి. ఇక వాటికి మహర్దశ పట్టబోతోంది. ఏపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తగు చర్యలు చేపట్టింది. జాతీయ రహదారులపై రై రైమంటూ సాఫీగా సాగిపోతాయి వాహనాలు. ఇప్పుడు అదే మాదిరి R&B రోడ్ల మీద వాహనాలు దూసుకుపోతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం ద్వారా గుత్తేదారులకు రోడ్ల నిర్వహణ అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వాహన రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారుల్లో తొలి విడత 18 రోడ్లను, రెండో విడత 68 రోడ్లను ఎంపిక చేయడం జరిగింది. మొదటి విడతగా 1307 కిలోమీటర్లు PPP విధానంలో ఎంపిక చేసిన రోడ్లు చిలకపాలెం, రామభద్రపురం, రాయగడ. రెండవది విజయనగరం, పాలకొండ. మూడవది కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం. నాలుగవది భీమునిపట్నం, నర్సీపట్నం. ఐదవది కాకినాడ, జొన్నాడ. ఆరవది కాకినాడ, రాజమహేంద్రవరం కెనాల్. 7 ఏలూరు, మేడిశెట్టివారిపాలెం. 8 నర్సాపురం, ఆశ్వారావుపేట. 9 ఏలూరు, జంగారెడ్డిగూడెం. 10 గుంటూరు, పర్చూరు. 11 గుంటూరు, బాపట్ల. 12 మంగళగిరి, తెనాలి, నారాకోడూరు. 13 బేస్తవారిపేట, ఒంగోలు. 14 రాజంపేట, గూడూరు. 15 ప్యాభిలి, బనగానపల్లి. 16 దామాజిపల్లి, నాయనపల్లి క్రాస్, తాడిపత్రి. 17 జమ్మలమడుగు, కొమిలిగుండ్ల. 18 సోమందేంపల్లి, హిందూపురం, తూముకుంట.